హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. వెరీ సాడ్, స్టార్ కార్డ్, డెవిల్, నైట్ ఆఫ్ పెంటకిల్స్, 10 of cups, ఫుల్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ తను లైఫ్లో చేసిన మిస్టేక్స్ అన్నీ తలుచుకొని తను పోగొట్టుకున్న ఛాన్సెస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా సాడ్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇది లోన్లీనెస్ కనిపిస్తుంది, సాడ్నెస్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అండ్ స్టార్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్కి చక్ర అలైన్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ అంటే ఏంటంటే ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ 48 అవర్స్లో మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీరు మీ పర్సన్ని రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. అండ్ ఇది సెపరేషన్లో ఉన్న వాళ్ళకంటే కొంతమంది సెపరేషన్లో ఉన్నారు, ఇక్కడ కొంతమంది టచ్లోనే ఉన్నారు, అంటే కాంటాక్ట్లోనే ఉన్నారు, కమ్యూనికేషన్ ఉంది మీ మధ్య. బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీకు మెసేజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారన్న విషయం మీ పర్సన్కి తెలిసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు. అంటే ఏంటి అని అంటే కంప్లీట్లీ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో మీ పర్సన్కి అది సాల్వ్ అవ్వలేదు. ఇటు మీకు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా, బట్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని మీరు ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ తెచ్చుకొని మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నారు. బట్ అక్కడ మీ పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది, కెరీర్ కూడా స్టెబిలిటీ అనేది వచ్చింది, బట్ రిలేషన్షిప్ వైజ్ స్టెబిలిటీ అనేది రాలేదు ఇంకా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ వైపు అట్రాక్ట్ అయిపోతే సడన్గా లైఫ్ చేంజ్ అయిపోతుందేమో, ఇంకెవరికి తనకి ఫ్రీడమ్ అనేది పోతుందేమో. ఓకే, ఇక్కడ స్టేటస్ వైజ్ చూస్తే మీరు కొంచెం ఎక్కువ మీ పర్సన్ కంటే. సో అది కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఎనీహౌ ఇక్కడ ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా మీ పర్సన్కి మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు. విత్ డెవిల్ ఎనర్జీస్ మీకు ఎడిక్ట్ అయ్యి కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీతో తన ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటే తనకి ధైర్యం అనేది సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది మాత్రం ఈ 15th ఆర్ నెక్స్ట్ 48 అవర్స్లో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి మీతో డిస్కస్ చేస్తారు ఈ విషయాలన్నీ. అసలు తన ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి. అండ్ 10 of cups, ఫూల్ కార్డ్. మీ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలనుకుంటున్నారు. మీతో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ స్టెబిలిటీ ఉండే రిలేషన్షిప్ కోరుకుంటున్నారు మీ పర్సన్. సో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మీ పర్సన్ని ఆపేస్తున్నాయి. మేబీ ఈ ప్రాబ్లమ్స్లో వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదర్ రిలేషన్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ అయినా కూడా చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, అసలు మీ వైపు ఎందుకు రాలేకపోతున్నారు.
మీ పర్సన్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అండ్ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు? నైట్ ఆఫ్ సోర్డ్స్. డిసగ్రిమెంట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. సో ఇదేంటంటే ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్స్ వల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. అంటే ఎవరికో సడన్గా కమిట్ అయిపోవడం కానీ, ఎవరికో సడన్గా కమిట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడం కానీ అలాంటిది ఏదో జరిగి ఒక రాంగ్ చాయిస్, రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు మీ పర్సన్. సో ఆ డెసిషన్ నుండి ఇంకా కంప్లీట్గా బయటికి రాలేదు మీ పర్సన్. సో అది మీ పర్సన్ని హోల్డ్ చేస్తున్న రీజన్ ఏంటి అని అంటే అదనమాట. సో ఏస్ ఆఫ్ కప్స్, అగైన్ మ్యారేజ్ కార్డ్. సో మ్యారేజ్ అనేది కనిపిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి. అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది ఒక న్యూ బిగినింగ్, మ్యారేజ్, కమిట్మెంట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ సడన్ చేంజెస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో. సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది విత్ లైట్నింగ్ స్పీడ్. ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో, లేదా ఎవరికైతే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ 48 hours నుంచి. సడన్ డెసిషన్స్ కూడా ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే థర్డ్ పార్టీ ఆర్ మీరు ఇద్దరిలో ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా రాబోతుంది. ఓకే. అండ్ 4 of coins. ఫైనాన్షియల్లీ చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు మీ పర్సన్కి. చాలా హార్డ్ వర్క్ చేసి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. అండ్ ఇది రీయూనియన్ కార్డ్ కూడా అంటారు 4 of coins. తప్పకుండా మీ పర్సన్ మీ నుండి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి తప్పకుండా వెళ్ళబోతుంది. ఎస్, జడ్జ్మెంట్. మీ పర్సనే మీ సోల్మేట్ అని ఇక్కడ యూనివర్స్ కూడా డిసైడ్ చేసింది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ. సో ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు, మై వే ఆర్ హైవే. మెంటల్ క్లారిటీ కోరుకుంటారు, డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటారు మీ పర్సన్. అంటే ఆ క్లారిటీ అనేది కావాలి అనేది డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఎవరితో అయితే ఇప్పుడు కనెక్ట్ అయ్యి హోల్డ్ బ్యాక్ చేస్తున్నారో ముందుకు వెళ్ళకుండా వాళ్ళని అడగచ్చు, లేదా వాళ్ళని ఇంకా కంప్లీట్గా వదిలేస్తున్నట్టు మీ పర్సనే తనంతట తాను డిసైడ్ అవ్వచ్చు. అంటే ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ వచ్చి మీ పర్సన్తో రిలేషన్ కావాలి అని అనుకున్నా కూడా మీ పర్సన్ రిజెక్ట్ చేసే పరిస్థితి అయితే వస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ ఇక్కడ కొన్ని రోజులు సింగిల్గా ఉన్న తర్వాత మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఓకే. సో ఇదొక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. మిథున, తుల అండ్ కుంభరాశులు. ఇక్కడ మనకి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్, అసలు నేను ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను, మీ లైఫ్లో ఉన్న ఏ రిలేషన్ కోసం మాట్లాడుతున్నాను, అసలు ఈ పర్సన్ ఎవరు? పేజ్ ఆఫ్ వాండ్స్, 9 of cups, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో ఈ పర్సన్ ఎవరు అని అంటే రీసెంట్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్. రీసెంట్లీ అంటే అది అరౌండ్ 4-5 months బ్యాక్ జరిగింది. మిమ్మల్ని గోస్ట్ చేసి మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసేసి మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా డిలీట్ చేసి బ్లాక్ చేసి, అంటే మీతో ఏ కాంటాక్ట్ ఉండకుండా చేసుకున్న పర్సన్ అనమాట.
ఈ కనెక్షన్ని సెల్ఫ్ సాబోటైజ్ చేసిన కనెక్షన్ ఎవరు చేస్తారు అసలు ఇదేనంటే మీ పాస్ట్ పర్సన్. సో ఆ పర్సన్ కోసం నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఈ రీడింగ్ చేస్తున్నాను. అండ్ 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది. అండ్ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ త్వరలో. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటి అని అంటే ఇక్కడ న్యూ బిగినింగ్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ సడన్గా ఏదో మనీ మీ అకౌంట్కి రాబోతుంది. అండ్ ఆ గుడ్ న్యూస్ వినబోతున్నారు త్వరలో. ఓకే, సో అదొకటి గుడ్ న్యూస్ అనమాట మీకు ప్రజెంట్. అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది, నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్, బర్డెన్స్, 3 ఆఫ్ కాయిన్స్. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు మీ పర్సన్ లైఫ్లో అంటే న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రాబోతుంది. రీయూనియన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ కూడా అవ్వబోతుంది. నెక్స్ట్ 48 అవర్స్లోనే కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరిద్దరు కూడా మీకు మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటారు ఈ కమ్యూనికేషన్ ద్వారా. అండ్ మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. తనకున్న రెస్పాన్సిబిలిటీస్, తనకున్న ఎమోషనల్ బర్డెన్ అనమాట ఇది. తనకున్న బర్డెన్స్ ఏంటి అని అంటే ప్రజెంట్ తన ఎమోషన్సే తన బర్డెన్. అవి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఇటు మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అలా అని అవన్నీ కూడా హైడ్ చేసుకొని ఉండలేకుండా ఉన్నారు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ నియర్ ఫ్యూచర్లో ఇది జరగబోతుంది. అంటే నియర్ ఫ్యూచర్లో కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలని కూడా ఉంది, ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీతో. అండ్ కొలాబరేషన్ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ. ఈ కొలాబరేషన్ మేబీ మీ బిజినెస్లో కొలాబరేషన్ కోరుకోవచ్చు, లేదా ఇంకేదైనా మీతో టీం వర్క్ చేయాలని తనకి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అసలు చూద్దాం. ఆప్షన్స్, ద హెరోఫెంట్. సో ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తన లైఫ్లో, ఆప్షన్స్ ఓపెనే ఉన్నాయి తన లైఫ్లో కూడా, తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అన్ని ఆప్షన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీతోటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకే ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనే విషయం మీ పర్సన్కి తెలిసింది. సో అందుకే మీకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు మీ పర్సన్కి. సో మీతో కలిసి వర్క్ చేయాలని అండ్ మీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలని కూడా చూస్తున్నారు. అండ్ ఇక్కడ హై ప్రీస్టెస్ ఎనర్జీ బిహైండ్ ద డెక్. మీ పర్సన్ కూడా చాలా స్పిరిచువల్ పర్సనే. హీలింగ్ ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ దగ్గర కూడా ఉన్నాయి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కూడా ఒక హీలర్లా చూస్తూ ఉంటారు. ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫెమినిన్ ఎనర్జీ ఇది, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఓకే, సో మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మీ పర్సన్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీరు ఒక హీలర్లా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్. మీరు అలా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి. మీ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ పర్సన్. ఓకే, మళ్ళీ సేమ్ ఎనర్జీస్. మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. అగైన్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. ఫైనాన్షియల్గా మీరు చాలా వెల్ సెటిల్డ్ పర్సన్. అండ్ ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ ఉన్న పర్సన్. హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి. మీ పర్సన్ ఎప్పుడూ
మీ దగ్గర నుంచి ఈ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీసే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీ దగ్గర నచ్చిన పాయింట్స్లో అదొకటి. చాలా నర్చరింగ్గా కేరింగ్గా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే కలిసి మాట్లాడుకున్నారో అప్పుడు కూడా మీరు ఆ కేరింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మళ్ళీ వినడానికి మీ పర్సన్ ఏదో చెప్తూ ఉంటారనమాట. అంటే అలా చెప్పినప్పుడు మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అవన్నీ మీ పర్సన్కి ఇష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ మాట్లాడించుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ మీతో ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఏదో చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేసినంత హ్యాపీగా ఉంటుంది మీ పర్సన్కి ఇక్కడ. అదొక ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఇక్కడ. 8 ఆఫ్ వాండ్స్, డబుల్ క్లారిఫికేషన్. మనకి ఇక్కడ కూడా 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది మీ పర్సన్ ఎనర్జీస్లో. అండ్ మీరు కూడా ఏవో సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో కూడా. అండ్ సడన్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. అండ్ సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్. ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో అండ్ ఇన్ అండ్ అవుట్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉందో వాళ్ళు తప్పకుండా మెసేజెస్ ఆర్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ అండి. 5 ఆఫ్ పెంటికల్స్. 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కూడా అసలు ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వై ఈజ్ 5 ఆఫ్ పెంటికల్స్ హియర్? 4 ఆఫ్ కప్స్. ఓకే, సో మీరు కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో. సో వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఏమీ తనకి అలాంటి రిలేషన్స్ ఏమీ లేవు అన్నట్టుగా మిమ్మల్ని నమ్మిస్తున్నారు ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ ఇది అబౌట్ మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్ కోసం కాదు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ చాలా క్లవర్ థర్డ్ పార్టీ ఇక్కడ మీ విషయంలో. మీ పర్సన్ దగ్గర కొన్ని ఫైనాన్షియల్ అవసరాల కోసం మీ పర్సన్తో రిలేషన్ పెట్టుకున్న థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ. సో 4 ఆఫ్ కప్స్ వాళ్ళని నమ్ముకొని మిమ్మల్ని థర్డ్ పార్టీలో సిచ్యువేషన్లో పెట్టారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీకోసం అనుకునేది ఏంటి అని అంటే మీరు తన కోసం తెలిసినా కూడా మీరు ఏం చేయలేరు అన్న పరిస్థితిలో ఇలాంటి ఇవి జరుగుతున్నాయి మీ లైఫ్లో. ఇది అబౌట్ మ్యారీడ్ పీపుల్. సడన్గా 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు అసలు నేను మీ లైఫ్లో ఎవరి కోసం మాట్లాడుతున్నాను? ఈ పర్సన్ అని చెప్పాను కదా, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తున్నారు మీకు అని చెప్పాను. ఈ పర్సన్ ఎవరు మీ లైఫ్లో? ఎవరి కోసం అసలు ఈ రీడింగ్ చేస్తున్నాను? మీ లైఫ్లో ఉన్న ఎవరి కోసం? విచ్ పర్సన్? 3 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీతో కలిసి వర్క్ చేస్తున్న పర్సన్, మీతో కొలాబరేషన్ కోరుకుంటున్న పర్సన్, టీం వర్క్ చేయాలని కోరుకుంటున్న పర్సన్. మేబీ మీరు ఈ పర్సన్ని మీ వర్క్ ప్లేస్లో కలిసి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఏదైనా ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్లో వీళ్ళు ఉండి ఉండొచ్చు, వర్క్ చేస్తుండొచ్చు. సో అలాంటి పీపుల్ ఎవరో ఉన్నారు, అలాంటి రిలేషన్ ఏదో ఉంది ఇక్కడ, వర్క్ రిలేటెడ్. ఓకే, సో ఆ పర్సన్ కోసం చేస్తున్నాను ఇక్కడ. ఈ ఎనర్జీస్ వస్తున్నాయి మీ లైఫ్లో. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొలీగ్ ఆర్ మీ ఆఫీస్లో స్టాఫ్ కానీ, లేదా మీరు వర్క్ చేసే చోట వీళ్ళు కూడా ఉండడం కానీ, లేదా మీ ఆఫీస్లో పార్ట్నర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఎవరితోనో డీల్ చేస్తున్నారు మీరు. సో ఆ ఎనర్జీస్ ఇవి. ఓకే, ఎస్. ఓకే, సో ఈ పర్సన్కి మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. ఈ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ మీ పర్సన్ ఎవరైతే మీ దగ్గర మనీ తీసుకున్నారో ఆ మనీ వెంటనే ఈ మంత్ లోపు మీకు ఈ మనీ రిటర్న్ చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది ఇక్కడ. గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ. అండ్ ఈ పర్సన్ మీకు గిఫ్ట్ ఏదో ఇవ్వాలి అండ్ మీతో ట్రావెల్ చేయాలి
మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు మనసులో. బట్ అయినా కూడా హోల్డింగ్ బ్యాక్. ఎందుకు అని అంటే ఇంకా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ అయ్యాక ఒక క్లియర్ మైండ్తో మీ దగ్గరికి రాబోతున్నారు. అప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. ఎస్, ప్రజెంట్ మీరు కూడా హీలింగ్లో ఉన్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఈ మంత్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ మంత్ కంప్లీట్ అయ్యేలోపు మీరు అసలు ఎవరిని మీ లైఫ్లో ఉంచాలి, ఎవరిని మీ లైఫ్లో నుండి తీసేయాలి అనేది కూడా మీరు డిసైడ్ అవుతారు. ఓకే, సో అది కూడా జరగబోతుంది. విత్ 4 of Swords హీలింగ్ ఫేస్లో ఉన్నారు మీరు కూడా. అండ్ మీరు కూడా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. బిట్వీన్ 2 people అయి ఉండొచ్చు, లేదా బిట్వీన్ 2 things ఆర్ 2 desires ఆర్ ఎనీ 2 things. 2 రిలేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. మేబీ మీ లైఫ్లో కూడా ఆప్షన్స్ ఉండొచ్చు. ఓకే, సో అలాంటి 2 విషయాల మధ్య జగల్ అవుతున్నారు మీరు. ఓకే, సో డెత్ రీబర్త్ మనకి ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. నేను చెప్పాను కదా, విదిన్ 3 months, కొంతమందికి 4 months అని చూపిస్తుంది ఇక్కడ. సో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు మా లైఫ్లో ఏమీ చేంజెస్ అనేవి రావట్లేదు, ఇలానే ఉన్నాను. అవి త్వరలో జరగబోతున్నాయి. ఆఫ్టర్ March 30th చాలామంది లైఫ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. సడన్ చేంజెస్, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ ఏవో రాబోతున్నాయి. ఓకే, సో మీ పర్సన్ మీకు అసలు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా అనేది చూద్దాం. మీ పర్సన్ అసలు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇస్తారా? ఎస్ అండి, ఇస్తారు. పేజ్ ఆఫ్ వాండ్స్. చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి. ఓకే, సో హానెస్ట్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ దీనిలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, తను చేసుకున్న రాంగ్ చాయిస్ అండ్ తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే తలుచుకొని, డైలీ తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. ఒక్కోసారి అసలు ఈ రిలేషన్షిప్స్ మీదే నమ్మకం పోయింది మీ పర్సన్కి. తన లైఫ్ మీద తనకి హోప్ అనేది పోయింది మీ పర్సన్కి. సో తన లైఫ్లో ఉన్న ఒకటే డిజైర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ప్రజెంట్ సింగిల్గా ఉంటారు కొన్ని రోజులు, తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే మీరు ఒక హీలర్లా కనిపిస్తారు మీ పర్సన్కి, కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకుంటాయి. ఓకే, సో అప్పటి నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చూస్తారు. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు మీ రిలేషన్ని రివైవ్ చేసుకోవడానికి. అండ్ మీ పర్సన్ కూడా. బట్ మీ పర్సన్ అంతా స్లో మూవింగ్ ఎనర్జీ, ఫాస్ట్ మూవింగ్ అయితే కాదు. ఫాస్ట్ డెసిషన్స్ ఆల్రెడీ తీసుకొని నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే మీకు కొంతమంది మీకు 2 daysకి 3 daysకి ఒకసారి కమ్యూనికేట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఈ సిచ్యువేషన్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడం మీ పర్సన్కి ఇష్టం లేదు. అది ఒక న్యాచురల్ ప్రాసెస్, అలాగే జరగాలి, నేనేమి యాక్షన్ తీసుకోను అన్నట్టుగా ఉండిపోతున్నారు. ఓకే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు మీ పర్సన్. ఎంప్రెస్ ఎనర్జీ, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, స్మెల్లింగ్ డెలిషియస్. ఇదొక లీబ్రా అండ్ టారస్ ఎనర్జీ, ఇది వీనస్ ఎనర్జీస్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఎనర్జీస్. మీరు మీకు ఇప్పుడే చెప్పాను మీ పర్సన్కి మీ దగ్గర నచ్చేవి ఏంటి అని అంటే అవన్నీ. ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, మీరు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. సో మనకి స్టార్టింగ్లో కూడా మీ ఎనర్జీస్ చూసేటప్పుడు ఇవే ఎనర్జీస్ వచ్చాయి. ఓకే, సో ఈ
మిమ్మల్ని తన లైఫ్లో వదులుకోవాలి అన్న ఉద్దేశం మీ పర్సన్కి లేదు. ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో చాలా సపోర్టింగ్గా ఉంటారు మీ పర్సన్కి. మంచి గైడెన్స్ ఇచ్చేవారు మీరు. ఫైనాన్షియల్గా కూడా సపోర్టింగ్గా ఉన్నారు. ఎమోషనల్లీ కూడా మీరు సపోర్టింగ్గా ఉంటారు. సో ఇవన్నీ కూడా తను మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఎవరితో మాట్లాడడం మానేసినా మీతో మాత్రం 2 డేస్కి ఒకసారైనా మాట్లాడుతూ ఉంటారు. ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా. ఓకే, సో మీ రిలేషన్ ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ సోల్మేట్ కనెక్షన్ మీది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరిద్దరు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, హెరోఫెంట్. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా అసలు మీ పర్సన్ అనే డౌట్ వచ్చింది, నాకే వచ్చింది ముందు. సో తప్పకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ మీకు. ఇది ఒక హానెస్ట్ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తన లైఫ్లో ఒక హానెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీరే. ఓకే, సో మీతో తప్పకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని తన మైండ్లో ఉంది. బట్ మీరు డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేయండి అంతే. ఓకే, ఎందుకు అని అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. అవి అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఇవన్నీ కూడా మీకు కమ్యూనికేషన్లో చెప్తారు. ఒక డీప్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది ఇక్కడ, దాంట్లో చెప్తారు మీ పర్సన్ మీకు ఇవన్నీ కూడా. ఓకే, మీరేమని ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్కి మీరంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ విషయం అది కాదు. తను హార్డ్ వర్క్ చేసే పర్సన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన పైన ఉన్న పర్సన్. సో అందుకే మీ వైపు కమిట్మెంట్ ఇచ్చి మీ వైపు రావాలి అని అంటే అది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్, ఆర్కేంజల్ మైకేల్, ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మిమ్మల్ని పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక డివైన్ కనెక్షన్. ఇది మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ఇక్కడ. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? 7 ఆఫ్ పెంటికల్స్. నియర్ ఫ్యూచర్లో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో మీ రిలేషన్షిప్ని, దాన్ని ఏమంటారు, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు మీ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి, మళ్ళీ దాన్ని రీబర్త్ చేయడానికి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రూషన్లోకి వచ్చాయి కాబట్టి మీరు ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తారు. సడన్లీ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి షాకింగ్ మెసేజెస్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే మీ పర్సన్ ఎప్పుడు అలా మీతో మాట్లాడి ఉండరు, అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మీరు ఒక పక్క హ్యాపీగా ఫీల్ అవుతారు, బట్ ఒక పక్క మీకు షాకింగ్గా ఉంటుంది. ఇది నిజంగా మీ పర్సనేనా చాటింగ్ చేసేది, లేదా కాల్లో మాట్లాడేది, లేదా ఇంకెవరైనా పర్సనా అనిపిస్తూ ఉంటుంది మీకు. సో నియర్ ఫ్యూచర్లో అది జరగబోతుంది. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? యూనివర్స్ ఇక్కడ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, మూన్ కార్డ్. ఓకే, సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ మూన్. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మీరు ఎప్పుడూ మీ పర్సన్కి సంబంధించిన ఎమోషన్స్లోనే ఇలా మునిగిపోయి ఉంటున్నారు. సో అలా ఉండొద్దు అని అడ్వైజ్ ఇస్తుంది ఇక్కడ మీకు యూనివర్స్. ఓకే, ఎందుకు అని అంటే మీరు కూడా మీ కెరీర్ కోసం ఆలోచించుకోండి. మీ కెరీర్
అండ్ మీ ఫైనాన్సెస్ పైన మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఉన్నది ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ కొంతమందికి న్యూ లవ్, లేదా కొంతమందికి పాస్ట్ పర్సన్ తోటే న్యూ లవ్. అంటే ఇప్పటి వరకు ఉన్న రిలేషన్ ఒక క్యాజువల్ రిలేషన్లా ఎవరైతే చూసారో వాళ్ళు ఇప్పుడు ఆ రిలేషన్కి ఒక లేబులింగ్ అయితే చేస్తారు, ఒక లేబుల్ ఇస్తారు ఆ రిలేషన్కి. ఆ రిలేషన్ ఎలాంటిది అనేది మీకు చెప్తారు కాన్వర్సేషన్లో. అండ్ లస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది మీ పర్సన్కి. అండ్ ఇక్కడ కొన్ని అలాంటి థాట్స్ కూడా వస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ ఇవన్నీ కూడా కాన్వర్సేషన్లో, మీకు లాంగ్ కాన్వర్సేషన్లో ఇవన్నీ కూడా చెప్తారు. సో యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే పేషెన్స్తో వెయిట్ చేయండి. మీ పర్సన్ మీరు అడగకుండానే వచ్చి మీకు కమిట్ అవుతారు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఎస్, ఈ కమ్యూనికేషన్ అనేది త్వరలో రాబోతుంది. గుడ్ న్యూస్ వింటారు మీరు త్వరలో రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ రిగార్డింగ్ మీ పెంటికల్స్, అంటే ఫైనాన్షియల్ గుడ్ న్యూస్ ఏదో వింటారు. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇందాక చెప్పాను అన్నీ. అండ్ ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయితే కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఛానల్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. ప్రజెంట్ మీ మెసేజెస్ ఫస్ట్ చూద్దాం. నెగ్లెక్టెడ్, మీ పర్సన్ ఏదో మిమ్మల్ని అడిగి ఉంటారు, ఏదో ఒక హెల్ప్ అడిగి ఉంటారు, అది మీరు చేయలేదు ఇక్కడ. అది ఫైనాన్షియల్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా విషయంలో అయి ఉండొచ్చు. ఆ హెల్ప్ మీరు చేయకుండా మీరు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో అందుకే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్. మీరున్న సిచ్యుయేషన్కి క్లారిటీ లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఎలాగూ మీ పర్సన్ మీకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. అండ్ తన ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్లో మీరున్నారు, అన్క్లియర్ అబౌట్ ప్రజెంట్ సిచ్యుయేషన్. సో ఈగో, మీరు కూడా కొంత ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో అండ్ ప్రైడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీ కనెక్షన్ నుండి తీసేయాలని అనుకుంటున్నారు ప్రజెంట్. ఓకే, సో ఇవి మీ ఛానల్ మెసేజెస్. మీ పర్సన్ మీకేం పంపిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం. స్ట్రెస్, ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో మీ పర్సన్ని కంప్లీట్లీ డ్రైన్ చేస్తుంది. ఈ స్ట్రెస్ రిగార్డింగ్ తన వర్క్ అయి ఉండొచ్చు, లేదా ఈ ఎమోషనల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి రిలేటెడ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు. స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది మీ పర్సన్కి. అందుకే లేట్ నైట్ ఇవి కూడా లేట్ నైట్ అవర్స్లో కూడా వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. కాబట్టి ఇక్కడ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. సో ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కమిట్మెంట్, మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అసలు ఇస్తారా అని నేను 2 times అడిగాను ఇక్కడ యూనివర్స్ని. 2 times కూడా ఎస్ అని వచ్చింది, మళ్ళీ ఎస్ అని వచ్చింది. అండ్ కమిట్మెంట్, ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇక్కడ. ఓకే, అండ్ గిల్టీ, మీకు మిమ్మల్ని చాలా బాధ పెట్టినందుకు ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీకు ఇంకా మిమ్మల్ని బాధ పెడుతున్నట్టే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఏంటి అనంటే ఏ డెసిషన్ తీసుకోలేదు, ఇంకా మీకు క్లారిటీ అనేది ఇవ్వలేదు రిగార్డింగ్ రిలేషన్షిప్. కొంతమంది విషయం ఎలా ఉంది అనంటే
మీ మధ్య కమ్యూనికేషన్ ఉంది. బట్ మీరు ఏదైనా ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఫ్యూచర్ రిలేషన్ కోసం అడిగితే అది ఏది చెప్పకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు క్లారిటీ ఇవ్వనందుకు వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు. అంటే తనకున్న ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ అయిపోతే బాగుండు, మీకు క్లారిటీ ఇవ్వచ్చు అన్న సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్. ఓకే, బట్ ఎనీ హౌ మీకే కమిట్మెంట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అది లేట్ అవ్వనివ్వండి, అర్లీగా అవ్వనివ్వండి. సో ఇవి మీ పర్సన్ మీకు పంపించిన ఛానల్ మెసేజెస్. బిహైండ్ ద డెక్ గాసిప్. ఇది ఎప్పుడు ఫీల్ అవుతారు మీ పర్సన్. మీ రిలేషన్ కోసం అసలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నేబర్స్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు, మీకోసం ఏం చెప్పుకుంటున్నారు, అదంతా ఆ పాయింట్ మాత్రం ఎప్పుడు మీ పర్సన్ మైండ్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పక్కన ఎస్ అని రాయండి. YES అలా రాసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ రాసులు అవన్నీ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, లేదా టైటిల్ దగ్గర ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.